ఒకప్పుడు సాంప్రదాయక నాటు విధానం నుంచి ఈరోజు మిషన్ నాటు అలాగే వెదజల్లి సాగు కూడా చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా వెదజల్లి సాగు అన్నది మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో పెరగడం కూడా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా దిగుబడులు పెరుగుదల కాకుండా సాగు ఖర్చు గణనీయంగా తగ్గించే మార్గంగా రైతు ఈ వెదజల్లి సాగు చేసే విధానం మీద మొగ్గు చూపుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా అటు కృష్ణా, ముఖ్యంగా గుంటూరు, కొంతమేర కృష్ణా అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఈ నేరుగా సాగు చేసే విధానం రైతు ఎక్కువగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆ రకాలు అంటే ఆ సాగుకి ఏ రకాలు అనుకూలంగా ఉన్నాయని చూసినప్పుడు మనకి ఏంటంటే ముఖ్యంగా వెదజల్లి సాగు చేసినప్పుడు ఇది పైపైన విత్తనం పడుతుంది కాబట్టి చేను మీద తేలిగ్గా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కాండం దృఢంగా ఉండి వేరు వ్యవస్థ బలంగా ఉండి వేరు వ్యవస్థ కిందకి వెళ్ళేటువంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. అలాగే ఎంపిక చేసుకున్న రకం బాగా త్వరగా పెరిగి ఏపుగా పెరిగి కలుపుని అణదొక్కే రకమై ఉండాలి. ఈ రెండు కూడా ప్రధానంగా వెదజల్లి సాగు చేసినప్పుడు రైతు మెలకుగా పాటించాలి. అలాంటి రకాలు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అటు ముఖ్యంగా మనకి ఈ ప్రధానంగా చూసినట్టయితే బీపీటీ 5404 గుంటూరు జిల్లాలో వెదజల్లి సాగులు ఎక్కువగా ఇస్తున్నారు. అది కొద్దిమేర పడిపోకుండా ఉంటుంది. అలాగే మనకి కృష్ణా డెల్టా చూసినట్టయితే మనకి MTU 1224 కానీ అలాగే 1262 కానీ అలాగే బీపీటీ 2782 కానీ ఈ రకాలన్నీ కూడా మనకి ఏంటంటే అటు 1061 కానీ దాదాపుగా వెదజల్లి సాగులో పడిపోకుండా ఉంటున్నాయి. కాబట్టి ఎంపిక చేసుకున్న రకం మనకు పడిపోకుండా ఉండాలా. అలాగే మధ్యస్థ కాల పరిమిత రకాలుగా వెదజల్లి సాగు అనువైన రకాలుగా చూసుకున్నట్టయితే MTU 1121 శ్రీధృతి అనే రకం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. అలాగే MTU 1210 సుజాత రకంతో పాటుగా NLR 4001 అలాగే బీపీటీ 2411 కూడా మధ్యస్థ కాల పరిమిత రకాలు. దీంతో పాటుగా బీపీటీ 3291 ఇది కూడా మనకి మధ్యస్థ కాల పరిమితి రకాలు వెదజల్లి సాగుకి అనువైన రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎంపిక చేసుకున్న రకము దాని యొక్క జన్యు స్వచ్ఛత ప్రధానంగా రైతు వెరిఫై చేసుకోవాలి. విత్తనాన్ని మనం కొనుక్కున్నప్పుడు ఆ కొనుక్కున్నటువంటి బిల్లు కూడా చేతిలో పెట్టుకోవాలి. మనకి ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ బిల్లు ఆధారంగానే లేదా మనం ఆ సంచులు కూడా నిల్వ చేసుకున్నట్టయితే దాని ద్వారానే మనం ఆ నష్టాన్ని కూడా మనం పూరించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు ఈ విధంగా రకాలని ఎంపిక చేసుకుని ఆయా ప్రాంతాలకి అనువైన రకాలు ముఖ్యంగా అటు నేలల స్వభావాన్ని, నీటి వనరుల ప్రభావాన్ని, నీటి వనరుల అవకాశాన్ని అలాగే సాగు విధానాలని బేరీ చేసుకుంటూ అలాగే నేలలో ఉన్నటువంటి సమస్యలను ఆధారంగా బేరీ చేసుకుంటూ ఆ రకాల యొక్క ఎంపిక రైతుకి ఎంతైనా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఈ రకాల యొక్క సాగు అలాగే పండినటువంటి ధాన్యాన్ని కూడా రైతు అమ్ముకోగలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇటీవల కాలంలో గవర్నమెంట్ వారు ఏదైతే సిఫార్సు చేస్తూ అమ్ముకోగలిగినటువంటి విత్తనాలు, వినియోగదారుడు తినగలిగినటువంటి విత్తనాలు అలాగే మనకి రేషన్ బియ్యానికి ఉపయోగపడేటువంటి రకాలుగా ఏదైతే ఉన్నాయో అటు స్వర్ణ కానీ 1318 ఇవన్నీ అత్యంత అనుకూలం. ఆ రకాల యొక్క సాగు రైతుకి ఎంతైనా ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మీకు ఈ విత్తనాల మీద కానీ ఇతర సమస్యల మీద ఏదైనా అనుమానం ఉన్నట్టయితే అనేక మంది శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఆచార్య NG రంగా వ్యవసాయశాలు ఉన్నారు. వాళ్ళని సంప్రదించవచ్చు. వాటితో పాటు కూడా నన్ను కూడా సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ చూసుకున్నట్టయితే 9490545888 9490 545 38 డాక్టర్ PV సత్యనారాయణ.